రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి సర్వాధికారము కలిగిన జీవాధిపతివైన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు, మారని వాడవు, మార్పు చెందని వాడవు, మహిమా స్వరూపుడైన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మా రాజులకు రారాజువైనటువంటి ప్రియుడవైనటువంటి పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు మీ కృప కలిగిన రెక్కల నీడలో మీరు భద్రపరిచిన విధానమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు నాయన. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపి నడిపిస్తున్న విధానమును బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ ప్రార్థనలు మీరు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి. ప్రభువా, ఎంతోమంది బిడ్డలు ప్రార్థనల కొరకు ఎదురు చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనను అభిషేకించండి, ఈ ప్రార్థనను ఆశీర్వదించండి. ఈ ప్రార్థన అనేకుల జీవితాలకు ఉపయోగపడే విధముగా, అనేకులను స్పర్శించే విధముగా, అనేకులను దర్శించే విధముగా మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది బిడలు ప్రభువా తండ్రి ప్రార్థన ద్వారా ఆదరించబడుతూ ఉండగా, ఓదార్చబడుతూ ఉండగా బిడలను మీరు కనికరించి అయ్యా మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. మీ కృప, మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమము నిండుగా మెండుగా ప్రతి ఒక్కరికి, ప్రతి బిడ్డకు దయచేయవలసిందిగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మహిమ కలిగిన దేవా, మీకు వందనాలు. గర్భఫలము లేక బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా. గర్భఫలము లేకుండా ఉన్న ప్రతి వారిని మీరు దర్శించండి, మీ హస్తమును చాపండి ప్రభువా తండ్రి. వారిలో ఉన్నటువంటి శాపము, వారిలో ఉన్నటువంటి బంధకాలు, వారిలో ఉన్నటువంటి దుష్టుని యొక్క ప్రభావము యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో తొలగిపోవునుగాకని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. ఎన్నో అవమానాలు భరిస్తున్నారు, ఎన్నో నిందలను భరిస్తున్నారు, ఎంతో వేదనను అనుభవిస్తున్నారు స్వామి. దయ ఉంచి కనికరించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయా ఈ సంవత్సరంలో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి, ఉన్నతమైన కార్యాలు జరగాలి నాయన. మీకే మహిమ కలుగునుగాక. అదేవిధంగా తండ్రి, చిన్న కుమార్తె నాయన, సహోదరులు దాసుడు కమలాకర్ గారి చిన్న కుమార్తె నాయన తండ్రి వెంటిలేటర్ మీద ఉంటుండగా దయచేసి కనికరించండి, ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి. యేసు క్రీస్తు నామములో అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ఆ బిడ్డను స్వస్థపరచు నాయన. ఆరోగ్యవంతురాలుగా మార్చు ప్రభా నాయన, స్వస్థ చిత్తురాలుగా మార్చు నాయన. స్వస్థపరచు దేవుడా, నీకే వందనాలు. స్వస్థత యేసు నామములో కలుగునుగాక. మీకే మహిమ కలుగునుగాక. మీ అద్భుతమైన కార్యమును జరిగించండి ప్రభువా నాయన. మంచి వార్త వినడానికి సహాయము దయచేయి నాయన. మంచి అయ్యా డెలివరీనిచ్చినందుకు మీకు వందనాలు. తల్లికి బిడ్డకు క్షేమమునిచ్చినందుకై కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీకే మహిమ కలుగునుగాక. అదేవిధంగా ఎంతమంది అయితే అయా గర్భిణీలు డెలివరీకి ఉన్నారో వారిని దర్శించండి, వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి ప్రభువా. మంచి డెలివరీ వారికి దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సులువైనటువంటి కానుపును అనుగ్రహించండి ప్రభువా. మీకే వందనాలు. హాస్పిటల్స్లో కానీ ఇళ్లలో కానీ ఉంటూ ఉండగా ప్రభువా దయచేసి కనికరించండి, వారిని ముట్టి చక్కటి ఆరోగ్యమైనటువంటి రీతిలో దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా చిన్న శిశువులు అయ్యా పుడుతున్నటువంటి శిశువుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, వారిని మీ కృపచేత నింపండి ప్రభువా. ఎలాంటి అనారోగ్యం సోకకుండా, ఎలాంటి బలహీనతలు లేకుండా ప్రతి బలహీనతలను, ప్రతి బడలికలను యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, మీ ఘన కార్యాలు జరిగించు నాయన. యేసయ్యా, మీ గొప్ప కార్యాలు జరిగించు మా నాయన. మీ ఉన్నతమైన కార్యాలు జరిగించమని
మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా రక్షకుడవైన దేవుడా మీకు వందనాలు. అయా బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. బలహీనతల యావత్తు నుంచి విడుదల కలుగు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రతి రోగము యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. ఎంతో మంది రోగముల బారిన పడి అయా నా తండ్రి ఇబ్బందులకు గురి అవుతుండగా తండ్రి మీరే మీ హస్తమును చాపండి, ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా మార్చండి ప్రభా. బీపీ, షుగర్, క్యాన్సరు, నాయన కరోనా, అయా ఎంతో మంది అయా రోగముల చేత బాధపడుతుండగా వారిని ముట్టి స్వస్థపరచు, ఆరోగ్యవంతులుగా మార్చండి ప్రభా. నీకు స్తోత్రాలు. సహోదరుడు రవికుమార్ గారిని జ్ఞాపకం చేసుకో, వారికి మంచి ఆరోగ్యము దయచేయి, వారికి ఉన్న బలహీనతలను తొలగించు, వారికి ఉన్న బడలికలను తొలగించు, వారికి ఉన్నటువంటి సమస్త విధములైన సమస్యల నుంచి విడుదల యేసు నామములో కలుగునుగాక. మీకు వందనాలు, స్తోత్రాలు. సుదర్శన్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో, దీవించి ఆశీర్వదించు, వారి కుటుంబాన్ని దీవించు, వారి కుటుంబంలోని ప్రతి అవసరతను తీర్చు, ప్రతి అక్కరను తీర్చు నాయన. నెమ్మదితోను సమాధానముతో నింపండి. ప్రతి బంధకాలు యేసు నామములో తొలగిపోవునుగాక, ప్రతి అవరోధాలు యేసు నామములో తొలగిపోవునుగాక. మా రక్షకుడైన దేవా మీకే స్తోత్రమయ్యా, మీకే వందనాలు ప్రభా. దయ ఉంచి కనికరించమని, కార్యాలు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. కుటుంబ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఒడిదుడుకులన్నిటి నుంచి విడుదల కలగచేయి. భార్యాభర్తల మధ్యలో సమాధానము దయచేయి, భార్యాభర్తల మధ్యలో సంతోషము దయచేయి, భార్యాభర్తలకు నైనా ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించవలసిందిగా మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కుటుంబ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి, కుటుంబ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి. ప్రతి బంధకాలు యేసు నామములో తొలగిపోవునుగాక. స్వామి మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రార్థనను వింటున్నటువంటి వారు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచు నాయన. ఈ ప్రార్థన వారిని తాకాలే, ఈ ప్రార్థన వారిని దర్శించాలి, ఈ ప్రార్థన వారిని నాయన తండ్రి ఆరోగ్యవంతులుగా మార్చున్నట్లుగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది ఎన్నో విధాలైనటువంటి సమస్యలతో ఉన్నారు నాయన, ఎన్నో విధాలైనటువంటి బాధలతో ఉన్నారు నాయన. వారి సమస్యల నుండి, వారి బాధల నుంచి విడుదల కలుగొచ్చేయి, వారికి ఉన్న బంధకాల నుంచి విడుదల కలుగొచ్చేయి. మీ గొప్ప కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను, మీ బలమైన కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి అంగీకరించి సమాధానం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.